అఘోరి అయితే అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కోర్టుకు విచారణకు అయితే తీసుకెళ్లిపోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మన ఎవరెవరైతే దీని గురించి పోరాడుతున్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాండ్స్ తీసుకొని అఘోరి అరెస్ట్ అవ్వాలని కఠోర దీక్ష తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కానీ లేదంటే లాయర్లు కానీ ఇలా రకరకాలుగా వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం రండి. అరెస్ట్ అంటే అయ్యింది, అది ఫుల్ హ్యాపీనెస్ అయితే కాదు అన్న. ఎందుకంటే ఇంకా తనకు శిక్ష పడాలి కదా, పడితేనే కదా నేను ఇంత రిస్క్ చేసి వచ్చిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, కోర్టు చేయాలి. కానీ ఒక మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే కృతజ్ఞతలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా రిస్క్ చేసి పట్టుకొచ్చారు. తీసుకెళ్తున్నారు కదా, అంటే మీకు ఇంకా ఇది ఓకేనా, ఇంతవరకు సాటిస్ఫైడా లేదంటే ఇంకా లేదు, తనకు శిక్ష పడాలి కదా. నేను అదే చెప్తున్నాను. లేదు, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు డబ్బులు అవసరం లేదు. నాలాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు కూడా అన్యాయం జరగద్దు. ప్లస్ ఇంకోటి అంటే తనకి శిక్ష, అది ఉరి శిక్షనే పడాలి. తను బయట తిరగదు. మీరు మొన్న కంప్లైంట్ చేశారు కదా, సో అది ఏమైంది, ఆ కంప్లైంట్ ఏమైంది? అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను. నేను ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారన్నట్లుగా చెప్పుకొచ్చింది. తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు, తప్పుగా అనుకోండి. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా, నేను మిమ్మల్ని పిలిచానా? ఇది కూడా అంతే. ఆమె ఒక ఇష్యూ ఉంది కాబట్టి మీడియా వచ్చింది, కానీ అది మీకు ఇష్యూ కాదు కదా. లేదు, తను ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళినట్టే నేనే వెళ్ళాను. నేను వెళ్ళి విజిట్ చేసేసి అందరూ ప్రేమించలే కదా, మీరు ఎందుకు ప్రేమించారు? అది ప్రేమ అనే ఎందుకు అనుకుంటున్నారన్న? ఇప్పుడు పెళ్లి అని అన్నారు కదా, ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది. అదే భక్తిగా తనని కలవడానికి వెళ్ళాము, అదే భక్తిగా తనని కొలవడం జరిగింది. అదే భక్తిలో తనను ప్రేమించడమా, ఇష్టపడమా, గౌరవించడమా, అలాంటివి రకరకాలుగా చేయడం జరిగింది. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే మొక్కుతాం, కానీ స్వామిజీని ప్రేమించి స్వామిజీని పెళ్లి చేసుకోం కదా అంటున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసి భక్తితో పోయినప్పుడు భక్తి పరంగానే వెళ్ళాము. అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి? ఇప్పుడు వర్షిని ఉంది, వర్షిని ఏ రకంగా పోయిందని చెప్తారు చెప్పండి? ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి. ఒక తల్లి అన్నది, ఒకటేనా, సేమా? నేను మీకు అర్థం కావాలని చెప్తున్నానన్న. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను? నేనైతే అలా కూడా నేనేం పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నేనైతే మోసపోయాను, ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే. సో అది ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అంటున్నారు వర్షం కూడా పోయిందని, వర్షానికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా. తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఆమె పక్కన ఆమె ఉన్నదా? నేను ఒక బాధితురాల్ని, నేను తనతో ఒక రకంగా నేను మోసపోయాను. నాలాంటిది ఇంకెవరు మోసపోవద్దని చెప్పేసి నేను వచ్చాను. వీలైతే దీన్ని ఖండించండి అంతే. నెక్స్ట్ వర్షిని గతి కూడా అదేనా, మీకు పట్టిన గతేనా? మొన్నటిదాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న, కానీ 2 days నుంచి అసలు ఈమె పెద్ద కిలాడి అని వార్తలు కూడా వస్తున్నాయి. బహుశా కావచ్చు. సో ఫైనల్ గా అఘోరి శిక్ష పడాలంటారు. అఘోరి మీద చర్యలా లేకుంటే శిక్షణ, జీవిత ఖైదీయా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చర్యలు కూడా కాదన్న, జీవిత ఖైదీ కూడా కాదు, స్పాట్ లో ఉరి తీసేయాలి అంతే. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఇంకొకరు కూడా ముందు అది నాకు తెలీదు. అవి లేదు అలాంటివి. సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు. ఆ ధైర్యంతో ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు. ఒకవేళ అఘోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా? ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఏంది? అఘోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా? సరే బయటకే వచ్చింది అనుకో, మీరు అన్నట్టుగా జరిగింది అనుకో, నన్ను టార్గెట్ చేసిందే అనుకోండి. మరి నన్ను టార్గెట్ చేసింది తన తరపున వాళ్ళని తెలుస్తుంది కదా, ఎట్లా వదిలిపెడతారు చెప్పండి? ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో, నేను నా లా డిపార్ట్మెంట్ లో కూడా నేను ఇంతవరకు అయితే లేదు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే లేదు, ఇంకా ముందు చెప్పలేను. కానీ నేనైతే పోరాటం అయితే చేస్తాను, ఇది ఒకటే నేను చెప్పగలను. ఇప్పుడు చెప్పండి, అఘోరి అరెస్ట్ అయిపోయారు, విచారణ కూడా అయిపోయి కోర్టు తీసుకెళ్లారంటే నెక్స్ట్ అంటే ఇది ఒక్కటే కాదండి, చాలా కేసులు ఉన్నాయి అతని పైన. ఇప్పుడు కమిషనర్ వారి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చూసుకున్నా,
నెక్స్ట్ భవిష్యత్తులో చూసుకున్నా కూడా ఇంకా రకరకాల కేసులు కూడా వస్తూ ఉన్నాయి. మీరు మళ్ళీ చెప్తున్నా, బాధితులు ఎవరైతే ముందుకు రమ్మని చెప్తున్నా, బాధితులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా కేసులు పెడతాము. అతను ఎంతమందిని ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అనేది మొత్తం బయటకు రావాలి. దానికి ప్రభుత్వం వారు సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మీకు అలంకృత గారికి, తర్వాత అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు అన్ని ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేశాము. మీకు నెక్స్ట్ ఆర్డర్ కాపీ వస్తే అది కూడా మీకు పెడతాను. తర్వాత భవిష్యత్తులో ఎవరైతే దీనికి సంబంధించి బాధితులు ఎవరు ఉన్నారో నిరభ్యంతంగా రమ్మని మీరు కూడా చెప్పాలి. మేము సపోర్ట్ చేస్తాం. వర్షిణి పరిస్థితి ఏంటంటారు? వర్షిణి విషయం అదే, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, వాళ్ళ కేసు కూడా నేనే డీల్ చేస్తా ఉన్నాను. అదే వాళ్ళు. సో ఇప్పుడు వర్షిణి విషయం ఒకసారి కలిసి మేము దానికి సంబంధించి పోలీసు వారితో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఆమె కూడా ఈ ఇంటి దగ్గర ఉండేటట్టుగా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేద్దామని లీగల్ గా మేము ప్లాన్ చేస్తాం. అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఉందా? అగోరి ఏమో లైవ్ లో చెప్పారు నాతోనే ఉంటుంది నా వైఫ్. ఆ పెళ్ళే చెల్లదు కదమ్మా, ఆయనకే రైట్ ఉంటుంది. ఆ పెళ్లి చెల్లుతుందంటారా? పెళ్లి చల్లదు. మీరు కాంట చూసుకోండి. మా ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పా, ఈ రోజు కూడా చెప్తున్నా, పెళ్లి అనేది చల్లదు. అదే ఇప్పుడు ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చి మీకు ఏం జరిగింది చెప్తాను. ఫర్దర్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. మన ఆఫీస్లో మీకు వచ్చారు కదా, మనం ప్రెస్ మీట్ పెట్టి మీకు అన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ 7 years తర్వాత మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే వ్యవస్థీకృత నేరాల్లో 7 years తర్వాత ఇంకా అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు కదా, లీగల్ గా వెళ్తారు. సో ఇప్పటికైతే మనం చాలా సక్సెస్ అయ్యామనే చెప్పాలి. ఇక మీరే చెప్పాలి అయ్యాము లేదు. ఇంకొకటి ఆయన వెనకాల ఎవరో పొలిటికల్ లీడర్లు ఉన్నారంట. నాకు తెలియదండి, నాకు తెలియదు అలంకృత గారు, నాకు అది తెలియదు. నాకు లీగల్ అంశాలు మాత్రం తెలుసు. సో అంటే ఈయన మీద జీవిత ఖైదు, ఇన్ని మోసాలు, ఇన్ని ఇలా మేము కూడా ప్రాసిక్యూషన్ వారికి సపోర్ట్ చేస్తాము, 100% సపోర్ట్ చేస్తాము. మీ అందరూ సహకారంతో ఖచ్చితంగా చేస్తాం. సో ఇప్పుడు మెయిన్ అయిన అరెస్ట్ అవ్వడానికి రీజన్ ఎవరి దగ్గర అయితే 10 లక్షలు తీసుకొని బెదిరించాడో ఆమె వల్ల జరిగిందా, లేదంటే రాధికాయ వారి వల్ల జరిగిందా? ఎవరి వల్ల మెయిన్ గా ఈ అరెస్ట్ అనేది జరిగింది? అందరి వల్ల. ఎందుకంటే అది ఎఫ్ఐఆర్ అనేది ఫిబ్రవరిలో నమోదైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం లేదు కదా, మీరు చూశారు కదా. సో తర్వాత మీరు అందరూ సపోర్ట్ చేయడం, రాధిక గారు బయటికి రావడం, శివరుద్ర స్వామి బయటికి రావడం, ఇంకా కొంతమంది ఎవరైతే బాధితులు బయటికి రావడం, వీరి వల్ల కూడా ఇది వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది అందరి వల్ల అండి. అలంకృత కూడా ఉంది అందులో. సరేనా? ఒక డాక్యుమెంట్ తీయాలి నాదే, జిరాక్స్ కావాలి. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? ఒక డాక్యుమెంట్ తీయాలి నాదే, జిరాక్స్ కావాలి. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా?